మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తాను కేసీఆర్ కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనన్న హరీష్ రావు కేసీఆర్ ఆదేశాలని శిరసా వహిస్తానని అన్నారు. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటే ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పుంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా కరెస్పాండెంట్ నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి, ఏ సందర్భంలో హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. చాలా కాలంగా సోషల్ మీడియాలో హరీష్ రావు మీద కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. వాస్తవానికి హరీష్ రావు పార్టీని విడతారు, బీఆర్ఎస్ పార్టీని వీరి సొంత పార్టీని ఏర్పాటు చేసుకుంటారు, లేదంటే బీజేపీలో చేరుతారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన కాసేపటి క్రితమే రైతాంగ సమస్యల మీద తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు హరీష్ రావు కొన్ని సమాధానాలు చెప్పారు. చాలా కాలంగా తన మీద జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు, ఇప్పటికే ఆ ప్రచారాల మీద డీజీపీకి ఫిర్యాదు చేశారనేది హరీష్ రావు చెప్పిన మాట. అన్నిటికీ మించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కి కనుక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొని తప్పకుండా తూచా శిరసా వహిస్తానంటూ కూడా హరీష్ రావు చేసిన కామెంట్స్ రాజకీయంగా కొంత ఇంట్రెస్టింగ్ గా మారాయి. చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీలో కొన్ని గ్రూపులు, అంటే అటు హరీష్ రావు వర్గం, కవిత వర్గం, కేటీఆర్ వర్గం అంటూ కూడా 3 వర్గాలుగా బీఆర్ఎస్ పార్టీ విడిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కూడా పార్టీలో కూడా చాలా కాలంగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్న పరిస్థితి. అయితే ఎవరు ఎటు వెళ్ళినా కూడా పార్టీ బలోపేతం కోసమే కష్టపడతామంటూ కూడా ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హరీష్ రావు చేసిన కామెంట్స్ కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు ఒక క్లారిటీని, గతంలో అనేక సార్లు అనేక ఇంటర్వ్యూలో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, అనేక వేదికల ద్వారా హరీష్ రావు గతంలో కూడా అనేక సార్లు చెప్పారు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను తూచా తప్పక పాటిస్తాను అనేది పదే పదే హరీష్ రావు చెప్తున్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పదే పదే తన మీద ఇలా ఆరోపణలు, అంటే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరైనది కాదు అంటూ కూడా హరీష్ రావు ఖండించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చాలా కాలంగా ఈ ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత గత 1.5 ఏళ్లుగా కేటీఆర్ అన్ని తానే వ్యవహరిస్తున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితం అయిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీని అన్ని కేటీఆర్ ముందు నడిపిస్తారు. అయితే సీనియర్ గా ఉన్న, అంటే ఉద్యమ కాలం కావచ్చు, పార్టీని ఏర్పాటు చేసిన 2001వ సంవత్సరం నుంచి కూడా హరీష్ రావు చాలా కీలకమైన నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా హరీష్ రావుకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది ఆ పార్టీలో ఒక వర్గం యొక్క ఆరోపణ. ఇందులో భాగంగానే గత నెల 27వ తేదీన వరంగల్లో జరిగిన ఎలకతుర్తి భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా హరీష్ రావు ఎక్కడ కూడా పెద్దగా ఆ సభలో ఇన్వాల్వ్ అవ్వలేదు, హరీష్ రావుని ఇన్వాల్వ్ కానీ లేదంటూ కూడా ఆయన వర్గం కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు కొంత నిరుత్సాహంగా చాలా కాలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఈ రోజు ఈ కమెంట్స్ చేయాల్సి వచ్చింది. నిన్న కవిత కూడా చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో కవిత చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నారు. కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా తాను కూడా పార్టీలో చాలా కీలకమైన నాయకురాలని, పార్టీ బలోపేతం కోసం తాను పనిచేస్తున్నట్టుగా కూడా కవిత చాలా కాలంగా అనేక జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కవిత కూడా నిన్న తన మీద వస్తున్న ఆరోపణల మీద కూడా స్పందించింది. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో అటు కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వరుసగా నేను కవిత ఈ రోజు హరీష్ రావు స్పందించడం అనేది కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. తమంతా కూడా ఒక్కటే ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారు, తమంతా కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నట్టు అనే ఇండికేషన్స్ అయితే హరీష్ రావు పంపించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.